ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 17వ తేదీ శుక్రవారం రోజున మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించి ఒక ఉత్కంఠమైనటువంటి ఒక రహస్యము అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలోనూ ఎన్నాళ్ళుగానో మూసుకుపోబోతుంది అనేటువంటి ఒక ద్వారము అనేది ఈ రోజున తెరుచుకునేటువంటి అవకాశం అయితే ఉంది. గతంలో మిమ్మల్ని నడి సముద్రంలో విడిచిపెట్టి మీ యొక్క ప్రేమను, మీ యొక్క నమ్మకాన్ని కాలరాసి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి లేదంటే ఆమె లేదా అతను తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు తిరిగి వస్తారని మీరైతే కలలో కూడా ఊహించి ఉండరు. అసలు ఎన్నాళ్ళుగానో మీకు ముఖం చాటు వేసినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క ముసుగు తీసేసి మీ ముందుకు రాబోతున్నారు. వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఒక షాకింగ్ నిజము అనేది ఏంటి, ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇది అంతా కూడాను ఎలా జరగబోతుంది అనేటువంటి వివరాలన్నీ కూడాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి ప్లీజ్. అప్పుడే మీకు అయితే వివరంగా అర్థమవుతుంది. మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతంలో ఉన్న మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి, దానికి తగిన మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు అయితే మీకు తెలియపరుస్తారండి. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను, ప్రేమించినటువంటి వ్యక్తి దూరం అవ్వడము, గుప్త నిధులు వంటి వాటి కళల్లో కనిపించడము, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇలా మానవ జీవితంలో జరిగేటువంటి ఏ సమస్యకైనా కానీ ఈ రోజుల్లో మనకు పూర్తి పరిష్కార మార్గం అయితే మనకు గురుగారు ఖచ్చితంగా మీకైతే తెలియపరుస్తుందండి. నమ్మకంతో మనకు గురుగారిని అయితే ఒక్కసారి తెలియపరచండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లో తులారాశి అనేది రాశిలోని 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. మరి మీరు ఎప్పుడు కూడాను బంధాల విషయాల్లో అత్యంత పవిత్రంగా ఉంటారండి. లోతైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కనుక మీ యొక్క మనసులోకి, అంటే ఏ వ్యక్తినైనా కానీ మనసులోకి రానివ్వరు. ఒకవేళ వచ్చారంటే కేవలం ఒక మనిషిలాగా చూడరు. మీ యొక్క జీవితంలో ఒక భాగస్వామిలాగా చూస్తారు. మీ యొక్క ఆత్మలా భావిస్తారు. మీ యొక్క ప్రేమకు అసలు ఎలాంటి స్వార్థము కానీ, ఆడంబరాలు కానీ ఇటువంటివి అన్నీ కూడా ఉండవని చెప్పుకోవచ్చు. అయితే అవతల వ్యక్తి కోసం మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క సమయాన్ని, చివరకు మీ యొక్క కెరియర్ను కూడా త్యాగం చేస్తారు. మరి సమాజంలో మీకంటూ ఒక కఠినమైనటువంటి ఒక మంచి రోల్ ఉన్నప్పటికీ కూడాను ప్రేమించినటువంటి వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క అహాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారనమాట. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు ప్రపంచమే ఒక్కసారిగా కోల్పోయినట్లుగా అనిపించింది మీకు. కేవలం కొన్ని అపార్థాలు, ఏ తప్పు చేయకపోయినా కానీ చిన్న చిన్న వ్యతిరేకాలు, మూడో వ్యక్తి యొక్క విషయం చేసినటువంటి కుట్రల వల్ల కూడాను ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని కఠినంగా దూరం అనేది పెట్టారు. లేదంటే ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు ఆ రోజుల్లో మీరు ఎంత మానసికంగా నరకాన్ని అనుభవించారు. ఒంటరితనము అనేది వర్ణాతీతం. రాత్రిపూట ప్రశాంతంగా కూర్చోలేరు, సరైనటువంటి తిండి అనేది తినలేరు, సరైనటువంటి ఆహారం పెట్టుకోలేరు, కళ్ళ వెంట తెలియకుండా నీళ్లు అనేవి వస్తాయి. నేను అంతగా ప్రేమించినను, నాకెందుకు ఇంత శిక్ష అనేసి మీరైతే శూన్యంలో గడిపేస్తూనే ఉండేటువంటి గడియలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతానికి కనుక చూస్తే మీరు పాత గాయాల నుండి మరలా కోలుకునేటువంటి అవకాశం అయితే ఈ రోజున కనిపిస్తుంది. అలాగే మీ యొక్క కెరియర్ పైన బాగా ఎక్కువగా ఈ రోజున ఫోకస్ అనేది పెడతారండి. మీ యొక్క ఆర్థిక ప్రగతి అనేది పైన మీరు అయితే ఈ రోజు నిలదొక్కుకోబోతున్నారు. అలాగే కొత్త కొత్త అవకాశాలను ఈ రోజు అయితే పొందుకోబోతున్నారు. గత పరిచయాలు కూడా ఈ రోజున మీకు కదలబోతున్నాయి. ఇక వ్యాపారంలో చూస్తే కనుక నూతనమైనటువంటి మార్గాలు ఈ రోజున మీరైతే తప్పకుండా ఎదుర్కోబోతున్నారండి. ఇంట్లో పరిస్థితులన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఒక్కొక్క పని తరువాత ఒక్కొక్క పనికి ఏదో ఒక రూపంలో ఒక మంచి అయితే జరిగేటువంటి ఉద్దేశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్క పనుల్లోనూ కూడాను మంచిగా ఏదో ఒక మంచి అవకాశాలు ఈ రోజున మీరైతే ఖచ్చితంగా అందిపుచ్చుకోబోతున్నారని చెప్పాలి. మరి ఇలాంటి జీవితంలో ఒక ట్రాక్లోకి వస్తున్నటువంటి తరుణంలో మరలా పాత జ్ఞాపకాలు, పాత వ్యక్తులు మీ యొక్క ఆలోచనల విధంగా అనేది కూడా పూర్తిగా మార్చే విధంగా కనిపిస్తున్నాయండి. మీ యొక్క మనసులో ఎక్కడో ఒక చోట ఆ యొక్క వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక చోట మిమ్మల్ని, మీ యొక్క మనసును వేధిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించారు, నిస్వార్థంగా. మీరు సామాన్యంగానే ఎవరిని కూడా నిజాయితీగా ప్రేమించరండి. కానీ ఎంత నిజాయితీగా ప్రేమించారంటే అవతల వాళ్ళు కూడాను లేకపోతే మీరు లేరు అన్నట్లుగా ప్రేమించారు. వాళ్ళు పూర్తిగా మర్చిపోయారని సమాజంలో చెప్తున్నా కూడాను లోపల ఒక చిన్న ఆశ మీకైతే సజీవంగా బ్రతికే ఉంది. మీకు రానని తెలుసు, కానీ ఎక్కడో భగవంతుడు ఆ యొక్క అవకాశాన్ని తిరిగి ఇస్తాడు అనేటువంటి నమ్మకం
మాత్రం మీకైతే ఉంది. మరి అదేవిధంగా ఒక ఊహకు అందనటువంటి విష్ లాగా, ఒక పెద్ద గిఫ్ట్ లాగా ఈ రోజున భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఇది అంతా కూడా నిజంగా మీకైతే షాకింగే. మీ గుండె వేగాన్ని మరింత పెంచుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వ్యతిరేకంగానే మీ యొక్క జీవితంలో ఒక మహా భూకంపం లాంటి మార్పును అయితే ఈ రోజున మీరైతే చూడబోతున్నారు. ఎన్నాళ్ళుగానో మీ యొక్క ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి మీ యొక్క పేరు, అలాగే మీరు అసలు ఆ యొక్క పేరు వింటేనే చిరాకు పడి నా జీవితంలో ఆ వ్యక్తి లేరు, ఆ యొక్క వ్యక్తి యొక్క రాక ఇక రారు అనేసి మీరైతే కఠినంగా వెళ్ళిపోయినటువంటిది మీతో చెప్పేసి కఠినంగా వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తులు తిరిగి మరలా ఈ రోజున మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ రాబోతున్నారు. ఇది అంతా కూడా అసలు ఎలా సాధ్యం అనేది కూడా కొంతమందికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వస్తారని మీకు కూడా తెలియదు, మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే దీని వెనుక అంతు చిక్కనటువంటి ఒక రహస్యం అనేది దాగి ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం పరిశీలిస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క కళ్ళలో ఊహించిన విధంగా ఈ రోజున ఎందుకు మీ యొక్క జీవితంలోకి మరలా తిరిగి రావాలి, ప్రవేశించబోతున్నారు అంటే కనుక మీ యొక్క కళను కూడా మీరైతే నమ్మలేనటువంటి ఒక విచిత్రమైనటువంటి సందిగ్ధంలోకి ఎందుకు వెళ్ళిపోతారు. ఇది అంతా కూడా ఒక భయంకరమైనటువంటి ఒక సత్యతే అని చెప్పాలండి. సత్యమే. ఇది అంతా కూడా మిమ్మల్ని వదిలివేసినటువంటి తిరిగి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీ చుట్టూ ఉండేటువంటి ప్రపంచం చాలా క్రూరంగా మారిపోయిందనమాట. వారు ఎవరి యొక్క మాటలు నమ్మి ఎంత దూరము, అసలు ఇది అంతా కూడా ఎలా నమ్మారో కానీ మిమ్మల్ని మాత్రం దూరం పెట్టారు. ఇక ఆ మూడో వ్యక్తులు వాళ్ళను పూర్తిగా మార్చేశారనమాట. సమాజంలో జరిగినటువంటి ఒక పెద్ద అవమానము లేదంటే ఆర్థిక నష్టం వల్ల మీ కళ్ళు కంటినట్లుగా రంగులు అన్నీ కూడా పొరలు పూర్తిగా విడిపోయాయి. మీ పక్కన ఉన్నప్పుడు వారికి లభించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రేమ వారంతా కూడాను భావించుకున్నారు. మిమ్మల్ని ఎవరో కూడా చెప్పినటువంటి మాటల వల్ల ఆ యొక్క వ్యక్తిని మీరు దూరం చేసుకున్నారు. అయితే మిమ్మల్ని అవహేళన చేశారు. నీ దగ్గర నుండి నీ యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమను వారు తక్కువగా అంచనా వేశారు. నీ యొక్క ప్రేమను వాళ్ళు ఎగతాళి చేశారు. ఎప్పుడైతే నీవు నిజాయితీగా ఉండి నీ యొక్క కష్టాన్ని, సుఖాన్ని అన్నిటినీ కూడా మర్చిపోయి వారిని ఎంత ప్రేమనైతే ఇచ్చావో ఆ యొక్క ప్రేమను వారు ఎగతాళి చేసుకొని వెళ్ళిపోయారు. ఎవరో మూడో వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని, లేదంటే ఎవరైనా కానీ చెప్పినటువంటి కొన్ని మాటలు, చాడీలు విని వారైతే పక్కకు వెళ్ళిపోయారు. మరి ఈ కాలంలో మరెక్కడా కూడా దొరకనటువంటి కఠినమైనటువంటి నిజం వారికైతే ఆలస్యంగా తెలిసిపోబోయిందని చెప్పాలి. తమ యొక్క తప్పును వారే తెలుసుకొని మీకు లోపల ఉండేటువంటి అహంకారాన్ని ఇదన్నిటిని కూడాను యుగోని పూర్తిగా చంపేసుకొని తిరిగి మరలా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకునేటువంటి సమయం వచ్చింది. మరి ఆ యొక్క వ్యక్తులు మీ ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క కళ్ళల్లో ఒక రకమైనటువంటి అపరాధనా భావం, అంటే గిల్టీనెస్ అనేది ఉంటుందన్నమాట. స్పష్టంగా కనిపిస్తుంది కూడాను. మరి ఎన్నాళ్ళు కూడాను చాలా గర్వంగా హ్యాపీగా ఉన్నట్లుగా నటించినటువంటి ఆ యొక్క వ్యక్తి మీ ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటారు. నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, తెలియక చేశాను, అనవసరంగా నీ యొక్క ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నాను. చేతులు పట్టుకొని మరి వారైతే మీ ముందుకు అలా నిల్చొని ఉంటారన్నమాట. మరి ఆ యొక్క మాటలు విన్నప్పుడు నీ గుండెల్లో ఒకవైపు పాత కోపం రగిలిపోతుంది, మరొక వైపు కొద్దిగా దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను అసమర్థతను చూసి మీ యొక్క గుండె అనేది కరిగిపోతుంది. నీ యొక్క మనసు ఒకప్పుడు నీ కాళ్ళు పట్టుకొని వెళ్ళి తిరిగి మళ్ళీ ఎగతాళి చేసి, మిమ్మల్ని అవహేళన చేసి, మిమ్మల్ని నష్టపెట్టి మీ యొక్క ప్రేమను సరిగ్గా చూసుకోవడం, మిమ్మల్ని సరిగ్గా అంటే మరి మీరేదో తప్పు చేసినట్లుగా భావించి ఆ యొక్క వ్యక్తులు వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వైఖరి ఏదైతే ఉందో అది అంతా కూడా మీరు మీ యొక్క మనసును ఎప్పుడూ కూడా తిరిగి మరలా రియలైజేషన్ అవుతుందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి మీ యొక్క మనసు ఈరోజు మరలా తిరిగి వారి యొక్క నిజాయితీని, అలాగే వారు చెప్పినటువంటి క్షమాపణకు కరిగిపోతుందన్నమాట. అయితే దీని ప్రభావం అంతా కూడా మంచిదే, కానీ రాబోయే జీవితంలో ఎలా ఉండబోతుంది అంటే ఇది అంతా కూడా మీ యొక్క మైండ్ను ఒక పెద్ద సందిగ్ధంలోకి పడేస్తుంది. ఇన్నాళ్ళు ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి ద్రోహాన్ని అంతా కూడాను పగను గుర్తుంచుకొని మీ యొక్క జీవితంలో ఇక వారికి స్నానం అనేది లేదని చెప్పి కఠినంగా వారిని ఏదో ఒక విధంగా బయటకు పంపించేసేశారు. కానీ ఇప్పుడు మరలా వారు తిరిగి వచ్చారు. ఈ యొక్క మానసిక క్షోభ అనేది ఎలా ఉంటుంది అంటే పెద్ద ముసుగులో మీరు ఉన్నట్లుగా అనిపిస్తుంది. వారిని మరలా మీ యొక్క జీవితంలోకి ఎలా అంగీకరించాలా వద్దా అనేటువంటి అర్థం కాక సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. శత్రువులు సైతం ఆ యొక్క వ్యక్తి యొక్క తిరుగుబాటును చూసి షాక్ అవుతారు. మరి ఈ యొక్క కలయిక వల్ల సమాజంలో కోల్పోయినటువంటి నైతిక విలువలు, అంటే ఏదైనా కానీ నైతిక విలువలను, ఆత్మవిశ్వాసం, ఇటువంటివి అన్నీ కూడాను మీకు తిరిగి లభించబోతున్నాయండి. కానీ మిమ్మల్ని చెడ్డవారిగా చూపించి లాభపడాలని చెప్పేసి కొంతమంది చూసినటువంటి ఆ యొక్క అహంకారాన్ని ఏదైతే ఉందో ఆ యొక్క అహంకారం పూర్తిగా వారి వైపు అంతా కూడా తిప్పుకోబడుతుంది. అలాగే కొంతమంది బంధువులు, స్నేహితులు చేసినటువంటి కుట్రలు కూడాను ఈ వ్యక్తి ముందు బయటపడబోతున్నాయి. మీ పక్కన లేనప్పుడు మీ యొక్క విలువ ఏంటి అనేది వారికి తెలిసి వచ్చింది. మీ యొక్క స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి వారు ఎంతమందిని వెతికినా కూడాను మీలాంటి వారు ఎక్కడా కూడా వారికి దొరకలేదు. మీ యొక్క మనసు ఎక్కడా కూడా వారికి లభించలేదు. మరి ఈ రోజున వారు మీ గురించి అర్థం చేసుకున్నారు. ఇలాంటి సమయంలోనే 1కి 10 సార్లు
సార్లు ఆలోచించకండి. ఈ నిజం అనేది బయటపడడం వల్ల మీకు కలగబోయేటువంటిది అంటే ఒక హద్దు లేనటువంటి లాభం ఏంటి అంటే మీ పైన ఉండేటువంటి అపనిందలు తొలగిపోవడము, అలాగే వారు మీ యొక్క తప్పు ఏది కూడా లేదని చెప్పేసి తెలుసుకోవడము, అలాగే ఆ నిజము అనేది వారు తెలుసుకున్న తర్వాత మీ ముందుకు వచ్చి క్షమాపణలు వేడుకోవడం, ఇది అంతా కూడాను మీకు ఒక మానసిక పరంగా చాలా ఆనందాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఎమోషనల్గా కూడాను మీరైతే చాలా ఫీల్ అయినప్పటికీ కూడాను మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మిత్రమా. గతంలో ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు అప్పుడంతా కూడాను ఏదో సమాజం మిమ్మల్ని వేలెత్తి చూపించినట్లుగా అనిపిస్తుంది, నీదే తప్పని చూపిస్తుంది. అయితే ఆ వ్యక్తి కోపంతో మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మీరు చేయనటువంటి కొన్ని పనుల యొక్క ప్రభావం కూడాను మీ మీద పడుతుందన్నమాట. సో మీ యొక్క క్యారెక్టర్ మీద దెబ్బ పడుతుంది. ఇది అంతా కూడాను ఈరోజు నిరూపించుకోబడుతుందండి. ఈ రోజున మీరేంటి అనేది కూడా సమాజానికి తెలిసిపోబోతుంది. మరి ఈ రోజున శుభ్రంగా స్నానం చేసి నుదుటిని కొంచెం చక్కగా కుంకుమను ధరించండి. మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకునే విధంగా చూసుకోండి. భావోద్వేగాల వల్ల తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండండి. ఇంట్లో చక్కగా హనుమాన్ చాలీసా పఠించుకోవడం, లక్ష్మీదేవత ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుందండి. ఇక ఈ రోజున చెప్పాలి అంటే కనీసం ఈ రోజు నుండి ఒక వారం రోజుల పాటైన ఇంట్లో చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోవడము, అలాగే మౌనము అనేది చాలా పర్సనల్గా కూడాను చాలా పవర్ఫుల్ అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ రోజున ఉదయం ఇంట్లో ఇష్టదైవానికి కొంచెం పాలు లేదంటే బెల్లం నైవేద్యంగా పెట్టడము, అలాగే ఇది మీ యొక్క వాగ్దోషాన్ని ఏదైనా కానివ్వండి, వాక్చుర్యంతో ఉండేటువంటి దోషం ఏదైనా ఉంటే అంతా కూడా పోగొడుతుందన్నమాట. అలాగే మీరు వదులుకున్నటువంటి ప్రేమ బంధం ఏదైనా కావచ్చు, ఈ రోజున తిరిగి మరలా మీ యొక్క జీవితంలో ప్రవేశించబోతుంది. కాబట్టి చాలా ఆనందకరమైనటువంటి రోజుగా ఈ రోజునైతే మీరైతే ఎవరితోనైనా కానీ పెద్దవారిని కానీ లేదంటే ఎవరైనా పేదవారికి కానీ తెల్లని పాలను, తెల్లని అన్నాన్ని లేదంటే తెల్లని నువ్వులను ఇటువంటివి ఎవరికైనా కానీ బట్టలను కానీ ఎరుపు రంగుతో ఉండేటువంటి వస్తువులను ఎవరికైనా కానీ దానంగా ఇవ్వడం. అలాగే చాలా మీరు బయటకు వెళ్ళే ముందు ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకొని వెళ్ళడం వల్ల కూడా మీకు అంతా కూడా శుభప్రదంగానే జరుగుతుందన్నమాట.